ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 క్యాలిక్యులస్ అనే చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ ని డిస్కస్ చేద్దాం. చూడండి, షో దట్ ఫస్ట్ ఈ రిజల్ట్ ని ప్రూవ్ చేయాలి అండ్ హెన్స్ డెడ్యూస్ దట్ 5 plus 2/20 less than tan inverse 20 less than 5/2. ఓకే, ఒక్కసారి ప్రాబ్లమ్ ని ఎట్లా చేయాలి చూద్దాం. ఇఫ్ ఏ లెస్ దెన్ బి అంటే ఏ కంటే బి ఎక్కువ అని, సో అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకోవాలి. సో ఏ కంటే బి ఎక్కువ అంటే ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి తీసుకోవాలి. అయితే ఫస్ట్ ఇది ప్రూవ్ చేయాలి, దాని తర్వాత ఇంకా ఆ రిజల్ట్ని ప్రూవ్ చేయాలి. దీన్ని చేసిన తర్వాత మళ్ళీ అది ప్రూవ్ చేస్తాం. ఓకే, ఎస్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే tan ఇన్వర్స్ లాగా ఉంది. అంటే మన ఫంక్షన్ని tan ఇన్వర్స్ ఎక్స్ అనుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇంకొక చిన్న పాయింట్ సార్, ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని చేయడానికి రోల్స్ థీరంని ఉపయోగించాలన్నా లేదా కాషీ మీన్ వాల్యూ థీరంని ఉపయోగించాలన్నా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంని ఉపయోగించాలి. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంని ఉపయోగించాలి. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం కెన్ బి అప్లైడ్ ఫర్ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సో అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ని ఉపయోగించడానికి మనం ఈ యొక్క లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంని ఉపయోగిస్తాం. కాబట్టి ఈ రిజల్ట్ కూడా ప్రూవ్ చేయండి అంటుంటాడు. సో అది ఖచ్చితంగా అండ్ హెన్స్ డెడ్యూస్ దట్ అని అడుగుతుంటాడు. ఓన్లీ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలోనే, రోల్స్ థీరంలో, కాషీ మీన్ వాల్యూ థీరంలో అడగడు. ఓకే, మరి అటు ఒక చిన్న పాయింట్ నోట్ లాగా గుర్తుపెట్టుకోండి. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంని ఎప్పుడు ఉపయోగిస్తాం? అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి. ఓకే, సో మనం ఇక్కడ ఆ రిజల్ట్ ఇంప్రూవ్ చేయడానికి ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుంటాం, కొన్ని అప్రాక్సిమేట్ వాల్యూస్. ఓకే, ఎస్. మరి ఇక్కడ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ని కూడా ఉపయోగించుకోవాలి. సో ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్. ఓకే, సో ఆ పాయింట్ రాస్తున్నాను. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్, f of x is continuous on closed interval a comma b. ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇవ్వడు, మనమే డిసైడ్ చేయాలి. ఇంటర్వెల్ ఏమి ఇవ్వడు, మనమే డిసైడ్ చేయాలి. ఏ కంటే బి ఎక్కువ అన్నాడు. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిఫరెన్షియబుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకే, ఇప్పుడు మనం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంని ఉపయోగించాలి. బై లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం దాన్ని ఉపయోగిస్తున్నాను. దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ మరి ఏం రాయాలి? ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఓకే, ఎస్. మరి ఇప్పుడు మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ బి అంటే బి అంటే బీనే, మన ఇంటర్వెల్లో బి అంటే బీనే. యాక్చువల్గా 0,1 ఉంటే బి అంటే 1, ఏ అంటే 0, కానీ ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇట్లానే రాసేస్తాం. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను. సో ఆ నెంబర్ ఇవ్వడానికి కొద్దిగా సింప్లిఫికేషన్ చేసేస్తాం. సో ఇది ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎఫ్ డాష్ ఆఫ్ సిని అలానే రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఎక్స్ బదులు బి సబ్స్టిట్యూట్ చేయండి, అంటే టాన్ ఇన్వర్స్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో
ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయండి, టాన్ ఇన్వర్స్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ అలానే ఉంటుంది. ఓకే, సరే. ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను, నంబర్ 1. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని కనుక్కుందాం. ఎక్స్ ప్లేస్లో సిని సబ్స్టిట్యూట్ చేస్తాం, దానికి ఒక నంబర్ ఇస్తాను. ఫ్రమ్ 1 to లెఫ్ట్ సైడ్ ఈక్వల్, రైట్ సైడ్ని కూడా ఈక్వల్ చేసి చేస్తాం. ఓకే, బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గుర్తుంచుకోవాలి, టాన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ డైరెక్ట్గా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేయండి, ఎఫ్ డాష్ ఆఫ్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ సి స్క్వేర్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ సేమ్, కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని కూడా సేమ్ ఈక్వల్ చేసేస్తాను. ఓకే, మరి చూడండి ఏంటి, ఫస్ట్ ఫ్రమ్ 1 and 2, from 1 and 2 we get, from 1 to we get, చెప్పండి ఫస్ట్ ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. 1/1 ప్లస్ సి స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ బి మైనస్ టాన్ ఇన్వర్స్ ఏ, ఇదే రాసే టాన్ ఇన్వర్స్ బి మైనస్ టాన్ ఇన్వర్స్ ఏ divided by b minus a. So this is very important to prove this one or that one. Okay, so ఇప్పుడు ఈ నంబర్ 3ని మనం ఉపయోగించుకుంటాం. ఓకే, చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఉంది. మన లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఏంటంటే సి అనేది ఈ ఏకి బికి మిడిల్లో ఉంటుంది. అది మనకు తెలుసు, సి బిలాంగ్స్ టు ఏ కామా బి, ఏ కంటే ఎక్కువ బి కంటే తక్కువ. సో అదే రాస్తున్నాను. we know that ఏ లెస్ దెన్ సి లెస్ దెన్ బి, అవునా? ఓకే, సో ఇప్పుడు మనం 1/1 ప్లస్ సి స్క్వేర్ అది ఫామ్ చేయాలి. అంటే నేను ఏం చేస్తుంటే ఫస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తున్నా. దీన్ని ఇన్ఈక్వాలిటీ అంటాం. అన్ని ఈక్వల్ ఉంటే ఈక్వాలిటీ, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అట్లా ఉంటాయి. ఏ లెస్ దెన్ సి లెస్ దెన్ బి ఉంటే ఇన్ఈక్వాలిటీ అంటాం. ఈ ఇన్ఈక్వాలిటీని నేను స్క్వేర్ చేస్తున్నాను. సో ఏ స్క్వేర్ సి స్క్వేర్ బి స్క్వేర్. మళ్ళీ ఈ ఇన్ఈక్వాలిటీకి నేను 1ను యాడ్ చేస్తున్నా. ఓకే, సో బోత్ సైడ్స్ 1ను యాడ్ చేస్తే 1 ప్లస్ ఏ స్క్వేర్ లెస్ దెన్ 1 ప్లస్ సి స్క్వేర్ లెస్ దెన్ 1 ప్లస్ సి స్క్వేర్. ఓకేనా, ఇక్కడ బి ఉంది, 1 ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు రెసిప్రోకల్ చేయాలి. 1/, చేస్తున్నాను. సో 1/1 ప్లస్ ఏ స్క్వేర్, మళ్ళీ అక్కడ నేను స్పేస్ వదులుతున్నా, అక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 లెస్ దెన్ 3 ఉంది సార్. ఇప్పుడు దాన్ని రెసిప్రోకల్ చేస్తాను. 1/2 1/3. 1/2 అంటే 0.5, 1/3 అంటే 0.3. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండిట్లో ఏది ఎక్కువ? 1/2ని, కాబట్టి 1/2 లెస్ ఈజ్ గ్రేటర్ దెన్ 1/3 అని రాస్తాం. 1/2 ఈజ్ గ్రేటర్ దెన్ 1/3. అక్కడ 2 లెస్ దెన్ 3 ఉంది. ఎస్, కాబట్టి సో ఎప్పుడైతే ఇట్లా రెసిప్రోకల్ని అప్లై చేస్తామో సో సింబల్స్ ఏమవుతాయి? లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవుతుంది. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఫైనల్గా మనం ప్రూవ్ చేయాలంటే లెస్ దెన్ లాగా ఉంది ఇన్ఈక్వాలిటీ, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది. చూడండి, నేను 2 లెస్ దెన్ 3 లెస్ దెన్ 5ని ఇట్లా ఉందనుకోండి, ఇలా ఉంది. చూడండి, కంపేర్ చేసుకోండి. 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, ఈ టర్మ్ కంటే ఈ టర్మ్, మళ్ళీ ఈ టర్మ్ కంటే పెద్దది. సో దీన్నే నేను ఇలా రాయొచ్చు, 1 లెస్ దెన్ 2 లెస్ దెన్ 3. ఎస్, 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది. కాబట్టి నేను ఫస్ట్ ఇది చిన్న టర్మ్ అవుతుంది, దానికంటే ఇంకొంచెం పెద్దది, ఈ టర్మ్ పెద్దది అవుతుంది. సో కాబట్టి నేనేం చేంజ్ చేయట్లేదు, జస్ట్ దీన్ని ఇలా రాసుకుంటున్నా. లెస్ దెన్ 1/1 ప్లస్ సి స్క్వేర్ లెస్ దెన్ 1/1 ప్లస్ ఏ స్క్వేర్.
ఎస్, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న 1/1 ప్లస్ సి స్క్వేర్ బదులు నేను ఏం రాయొచ్చు, tan ఇన్వర్స్ బి మైనస్ tan ఇన్వర్స్ ఏ రాయొచ్చు. ఓకే, మరి సబ్స్టిట్యూట్ చేస్తున్నదే చెప్పండి. 1/1 ప్లస్ బి స్క్వేర్ కంటిన్యూషన్ లెస్ దెన్ 1/1 ప్లస్ సి స్క్వేర్ ఫ్రమ్ 3 నుంచి ఏం రాసుకోవచ్చు, tan ఇన్వర్స్ బి మైనస్ tan ఇన్వర్స్ ఏ, tan ఇన్వర్స్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ, ఇంకా లెస్ దెన్ 1/1 ప్లస్ ఏ స్క్వేర్ని అలానే రాసేయండి. ఓకేనా, ఇప్పుడు మన ఆన్సర్లో చూడండి tan ఇన్వర్స్ బి మైనస్ tan ఇన్వర్స్ ఏ ఉండాలి. డినామినేటర్లో ఏం లేదంటే బి మైనస్ ఏతో మల్టిప్లై చేయండి, అప్పుడు ఈ బి మైనస్ ఏ బై బి మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. సో బి మైనస్ ఏ బై 1 ప్లస్ బి స్క్వేర్ లెస్ దెన్ tan ఇన్వర్స్ బి మైనస్ tan ఇన్వర్స్ ఏ డివైడెడ్ బై రాయకూడదు, ఎందుకు, బి మైనస్ ఏ బై బి మైనస్ ఏ క్యాన్సిల్ అవుద్ది, లెస్ దెన్ బి మైనస్ ఏ బై 1 ప్లస్ ఏ స్క్వేర్. ఎస్, ఒక రిజల్ట్ ప్రూవ్ చేసాం. దిస్ ఈస్ టేకింగ్ యాజ్ 4. ఫస్ట్ వన్ ప్రూవ్ చేసాం చూడండి. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుని మనము సెకండ్ రిజల్ట్ని ప్రూవ్ చేయాలి. ఒక చిన్న షార్ట్ కట్ చెప్పాను, ట్రిక్ చెప్పాను. ఏంటంటే ఇక్కడ చూడండి, మిడిల్లో tan ఇన్వర్స్ 2 ఉంది. నేను ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. ఇక్కడ ఏబిలో ఆ 2 ఏంటంటే బి అన్నమాట, బి వాల్యూ 2 అని. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత అంటే ఇక్కడ π/4 ఉందా, ఎస్ ఉంది. π/4 అంటే 45, tan 45 1, కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకో, బి 2 తీసుకో. ఓకే, ఎస్, మన ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి π/4 ఉంటే ఏ 1 అని, ఇంకా tan ఇన్వర్స్ ఆఫ్ మిడిల్ టర్మ్లో tan ఇన్వర్స్ ఆఫ్లో ఉండేదే బి. ఓకే, కాబట్టి అదే రాస్తున్నాను. పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను సార్. ఎస్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. కంటిన్యూషన్ స్టెప్. ఓకే, సో కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా చూడండి. బి మైనస్ ఏ అంటే 2 మైనస్ 1, 2 మైనస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ బి స్క్వేర్, బిని స్క్వేర్ చేయండి, 2 స్క్వేర్ అంటే 4, లెస్ దెన్ tan ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఎంత సార్, బి అంటే 2 అని. ఓకే, మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఏ, ఏ అంటే ఎంత 1 అని, లెస్ దెన్ బి మైనస్ ఏ, బి అంటే ఎంత 2 మైనస్ ఏ అంటే 1 బై 1 ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. ఇప్పుడు 2 మైనస్ 1 అంటే 1 బై 5, 1 ప్లస్ 4 అంటే లెస్ దెన్ tan ఇన్వర్స్ 2ని నేను అలానే రాస్తున్నాను, మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1ని tanలో ఏం రాయొచ్చు, tan 45 రాయొచ్చు, tan π/4, tan π/4 రాస్తున్నా. నెక్స్ట్ 2 మైనస్ 1 అంటే 1/2. ఇక్కడ tan ఇన్వర్స్ 2 క్యాన్సిల్ అవుతాయి. సో మిగిలింది 1/5 లెస్ దెన్ tan ఇన్వర్స్ 2, ఇది ఇలానే రాస్తున్నా, మైనస్ tan ఇన్వర్స్ క్యాన్సిల్, π/4 ఉంటుంది, లెస్ దెన్ 1/2. ఎస్, ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మన ఆన్సర్లో మిడిల్ టర్మ్ tan ఇన్వర్స్ 2లోనే ఉండాలి. tan ఇన్వర్స్ 2 ఉండాలి, పక్కన ఏమి ఉండకూడదు. అంటే మైనస్ π/4 ఉంది పక్కన, అంటే π/4 ఉండకూడదు. అంటే π/4 ఇక్కడ మైనస్ π/4 ఉంది, ప్లస్ π/4 అంటే యాడ్ చేయండి π/4ని. కాబట్టి π/4 ప్లస్ 1/5. ఓకే, నెక్స్ట్ లెస్ దెన్, ఇంకా చెప్పండి, tan ఇన్వర్స్ 2ని అలానే రాస్తున్నాను, మైనస్ ఆల్రెడీ π/4 ప్లస్ π/4 క్యాన్సిల్, మళ్ళీ రాయట్లేదు, లెస్ దెన్ π/4 ప్లస్ 1/2. ఓకే, ఎల్సిఎం చేయండి, 4కి 5కి ఎల్సిఎం 20, 4 టేబుల్లో 25 టైమ్స్ కట్ అవుద్ది, 5 ఇంటూ π 5π, ప్లస్ 5 టేబుల్లో 24 టైమ్స్, 4 ఇంటూ 1 4a. ఓకే, లెస్ దెన్ tan ఇన్వర్స్ 2 అలానే రాశాను. ఓకే, ఇక్కడ ఎల్సిఎం 4కి 2కి ఎల్సిఎం ఎంత, 4 సార్, 4కి 2కి ఎల్సిఎం 4,
4 టేబుల్ 4 1 టైం క్యాన్సిల్ అవుద్ది 1 ఇంటూ న్యూమరేటర్ ప్లస్ 2 టేబుల్ 4 2 టైమ్స్ 2 ఇంటూ 1 2 చూడండి వచ్చేసింది 5. ఓకే ఇంకా 5 ప్లస్ 4/20 లెస్ దెన్ tan ఇన్వర్స్ 2 లెస్ దెన్ 4. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.